అది దురదృష్టకరమే. కానీ అందులో ఆయన ప్రమేయం ఏమీ లేదు. ఆయన ఎంతో నిరాడంబరమైన జీవితం గడుపుతున్న ఒక మనిషి. ఎంతో కష్టపడి ఆయన ఒక దేవాలయాన్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఆ వయసులో కూడా అంత కష్టపడి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోందే ఇది కూడా తీసుకునే లేకుండా నియమం పెట్టుకున్నారు. అయితే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మధ్య మధ్యలో. అదంతా కూడా ఒక జరిగినదే కరెక్టే. కానీ దాన్ని మనం ఏదైతే ఇప్పుడు దుర్ఘటన జరిగింది కాబట్టి బయటకు వచ్చింది, కానీ ఆయన చేసే మంచి పనులు ఏవి కూడా మీడియాలో బయటికి రాకపోవడం అది అసలైన దురదృష్టం. ఎందుకంటే ప్రతి వారం ఆయన కొంతమంది పోలియో వాళ్ళందరూ, కళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా రావడం, వాళ్ళకి సేవ చేయడం అన్నీ కూడా తెలిసేవి. దాన్ని చూపించకుండా అందరికీ కూడా ధన సహాయం కూడా ఆయన